రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే, రీసెంట్గా చాలామంది రైతులు మనకి వాట్సాప్ ద్వారా కాల్స్ ద్వారా అడుగుతుంది ఏంటంటే, అన్న పీజీఆర్స్ అంటే ఏంటివి, అదేవిధంగా పీజీపీ అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అంటే ఏంటివి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే ఏంటివి, ఏవి ఎప్పుడు వాడుకోవాలని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియని చెప్పి చాలామంది రైతులు ఈ రీసెంట్గా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియోలో మీకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే ఏంటివి, ఒక 5 రకాల బెస్ట్, అదేవిధంగా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ఏవి ఉన్నాయి, వీటిని ఎప్పుడు పంటలో ఏ దశలో వాడుకోవాలని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీడియో చివరి దాకా చూడండి. ఇది చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్, మీకు ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ విషయాన్ని కనుక తెలుసుకుంటే మీరు పంటల్లో ఎప్పుడు ఏం వాడుకోవాలని చెప్పి పూర్తి అవగాహన రావడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా అయితే చేయండి అనమాట. అయితే ఇక్కడ మేజర్గా 2 రకాలుగా ఉంటాయి మనకు పంటల్లో వాడుకునే టానిక్స్. పీజీఆర్ అంటే మనకు బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మనకి పదంలోనే అర్థమైపోతుంది. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనగా ఏంటంటే, ఆ గ్రోత్ని అక్కడికి ఆపేసి పక్క కొమ్మలు ఎక్కువ తీసుకొచ్చి పూత అధికంగా వచ్చి ఆ పూత రాలకున్నట్టుగా కాపు సెట్ చేసుకోవడానికి పీజీఆర్స్ అనేవి దోహదపడతాయి. రెగ్యులేటర్ అంటే అర్థమవుతుంది కదా, రెగ్యులేటర్ అంటే స్టాప్ చేయడం, అంటే ప్లాంట్ గ్రోత్ని స్టాప్ చేసి అక్కడికే మనకు పక్క కొమ్మలు పూత అధికంగా రావడానికి బాగా దోహదపడతాయి. ఇవి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. అదేవిధంగా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ పీజీపీ అని చెప్పేసి ఉంటాయి. పీజీపీ అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్, అంటే పంట ఏపుగా బాగా పెరగడానికి, ప్రమోటర్ అంటే గ్రోత్ రావడానికి బాగా ఉపయోగపడడానికి ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అనేవి బాగా యూజ్ఫుల్గా అవుతాయి. అంటే మనకు పేరులోనే అర్థమైపోతాయి. కాకపోతే ఏవి ఎప్పుడు వాడుకోవాలనే అవగాహన రైతుకైతే లేదనమాట. అయితే ఇప్పుడు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అంటే, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అంటే మీకు అర్థమైంది కదా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ఏవి ఉన్నాయి, పీజీపీ అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ఏవి ఉన్నాయని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు. ఇవి చాలా రకాలుగా ఉన్నాయి. చాలా చోట్ల మనకు బయోస్టిమ్యులెంట్స్ అంటారు వీటిని. బయోస్టిమ్యులెంట్స్ అంటే అర్థమైందంటే, కొన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్ మొక్కకు కావాల్సినవి, అదేవిధంగా మనకు అమినో యాసిడ్స్, ఫాలిక్ యాసిడ్స్, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్స్, హ్యూమిక్ యాసిడ్ లాంటివన్నీ కలగలిపి ఇవ్వడాన్ని మనకు బయోస్టిమ్యులెంట్స్ అని చెప్పేసి అంటారు. వీటిని ఎగ్జాంపుల్గా చాలా కంపెనీలు ఇప్పుడైతే తయారైతే చేస్తూ ఉన్నాయి. ఇవి మేజర్గా ఏంటంటే మొక్క బాగా పెరగడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటు పూత కాత అధికంగా రావడానికి బాగా దోహదపడతాయి. అదేవిధంగా మొక్కకు స్ట్రెంత్, బలాన్ని ఇవ్వడానికి కూడా చాలా వరకు ఇవి దోహదపడతాయి. ఇవన్నీ కూడా మనకు ఆర్గానిక్ కంటెంట్లో ఉండే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్. మేజర్గా ఎక్కువ శాతం ఈ ఆర్గానిక్ కంటెంట్లోనే ఉంటాయి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అనేవి. వీటిని బయోస్టిమ్యులెంట్స్ అని కూడా పిలుస్తారు. అందుకు ఎగ్జాంపుల్గా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ని చూసుకుంటే కనుక మీకు చెప్తాను చూడండి. ఇవి మేజర్గా మొక్క పెరిగే దశ నుంచి పూత దశ నుంచి ఆఖరి దశ వరకు కూడా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అయితే వాడుకోవచ్చు. ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అనేది ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఏమి ఇబ్బంది అయితే లేదు. మేజర్గా మొక్క పెరిగే దశ నుంచి ఆఖరి దశ వరకు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అయితే వాడుకోవచ్చు. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అయితే కనుక మ్యాక్సిమం పంట దశలోనే ఒక 2 సార్లు వాడుకుంటారు చాలు. అంతకు మించి స్ప్రే చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎక్కువ కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. వాటిని ఒక 2 సార్లు వాడుకుంటే చాలు, సరిపోతుంది అనమాట. అయితే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ఏవి బెస్ట్ ఉన్నాయని చెప్పి చూసుకుంటే కనుక మీకు ఒక 5-6 రకాల బెస్ట్ ఉండేవి. ఇప్పుడు మనకు బెస్ట్ రిజల్ట్ వచ్చే వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. అందులో ఒకటి బెస్ట్ మనకు టాప్ 1లో ఒకటి సింజంటా వాళ్ళది ఇసాబియన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఎక్కువ డోసులో వాడుకున్నా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఒక ఎకరానికి లీటర్ వాడుకున్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే పరిమితిని మించి ఎక్కువ మించి వాడకూడదు, అవసరం లేదు కూడా. కాబట్టి ఒక 250 ml వాడుకుంటే చాలా సరిపోతుంది. ఇవన్నీ చెప్పే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్లో అన్నింటిలో కూడా మీకు అమినో యాసిడ్స్, ఫాలిక్ యాసిడ్, అదేవిధంగా మనకు ఈ విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి. మేజర్గా ఇవి మొక్కల్లో ఈ కిరణజన సంయోగ క్రియ బాగా జరగడానికి, అదేవిధంగా శాఖయోత్పత్తి బాగా రావడానికి, మొక్క వాతావరణానికి అడ్జస్ట్ అయ్యి, అదేవిధంగా మొక్కల్లో ఏదైనా కూడా ఈ న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉంటే కనుక, పూత రాకున్నట్టుగా గ్రోత్ రాకున్నట్టుగా ఆగిపోయింటే కదా, వాటిని ప్రేరేపించడానికి, ఉత్పాదించడానికి, అంటే తొందరగా మొక్క ఇమీడియట్గా డల్గా ఉన్నదాన్ని వెంటనే ప్రేరేపించి ఉత్తేజకరంగా తీసుకోవడానికి ఇవి బాగా దోహదపడతాయి అన్నమాట. కాబట్టి అందులో ఒకటి సింజంటా కంపెనీ ఇసాబియన్ ఒకటి బాగుంటుంది. దీంట్లో అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటిని స్ప్రే చేయడం వల్ల మొక్క గ్రోత్ న్యాచురల్గా బాగా వస్తాయి. దాంతోపాటు పూత కాత కూడా అధికంగా రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఈ ఇసాబియన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లోనే క్వాంటిటీస్ కూడా ఉంటుంది. క్వాంటిటీస్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అది కూడా ఎకరానికి 250 ml వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్లో ఈ సింజంటా కంపెనీ 2 అయితే చాలా బాగున్నాయి. ఏవైనా సరే వాడుకోండి, నేను చెప్పిన వాటిలోనే ఏదైతే ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా మీకు ఏదైనా తెగులు మందులైనా సరే, పురుగు మందులైనా సరే, ఏ మందులైనా సరే కలిపి స్ప్రే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇసాబియన్ క్వాంటిటీస్ ఒకటి బాగుంటుంది. అదే మనకు టాటా కంపెనీలో బహార్ అని చెప్పేసి ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ ఎకరానికి 250 ml వాడుకోవాల్సి ఉంటుంది. దాంట్లో కూడా అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్, అమినో యాసిడ్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఇంకొకటి కనుక మనము 4వ రకంగా చూసుకుంటే మనకు ఫ్లాంబర్గ్ అని చెప్పి అదామా కంపెనీ ఉంటుంది. దాంట్లో కూడా అన్ని రకాల ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, విటమిన్స్ ఉంటాయి. అది కూడా మంచి ప్రొడక్ట్ కాబట్టి దాన్ని కూడా ఎకరానికి 250 ml వాడుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇంకోటి మనకు ఇంకొక ఆప్షన్గా మనకు జైటానిక్స్, వారి దగ్గర అయితే జైటానిక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బయోస్టిమ్యులెంట్గా చెప్పుకోవచ్చు. అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. దీన్ని స్ప్రే చేయడం వల్ల కూడా గ్రోత్ బాగా వస్తుంది, పూత బాగా వస్తుంది, ఎక్సలెంట్గా
మొక్క నలుపు రావడానికి చాలా బెస్ట్ రిజల్ట్ రావడానికి జైటానిక్స్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎకరానికి 500 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఈ జైటానిక్స్ కూడా వాడుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఇంకో రకంగా చూసుకుంటే మనకు శాప్టన్ 10 అని చెప్పి ఉంటుంది. అది కూడా మనకు అన్ని రకాల ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మొక్కల్లో గ్రోత్ బారడానికి దాంతోపాటు పూత ఖాతా పడడానికి బాగా ఉపయోగపడుతుంది శాప్టన్ 10 అనేది. అదేవిధంగా ఇంకోటి చూసుకుంటే కనుక మనకు బయోవిట్ అని చెప్పి ఉంటుంది, బయోటెక్స్ అని చెప్పి పిఏ కంపెనీలో ఉంటుంది. ఇది కూడా సివిడ్ ఎక్స్ట్రాకి సంబంధించిన రకాల న్యూట్రియన్స్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా మొక్కకు చాలా బాగా గ్రోత్ అవడానికి చాలా బాగా దోహదపడతాయి కాబట్టి బయోవిట్ అని కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనకు చూసుకుంటే ఈ గ్రోమర్లో ప్లాటిన్ అని చెప్పేసి ఉంటుంది. ప్లాటిన్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా మంచి అమినో యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్స్ అన్న ప్రోడక్ట్ కాబట్టి అది కూడా ఎక్సలెంట్ తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా దాన్ని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇంకోటి బేర్ కంపెనీలో అంబిషన్ అని చెప్పేసి ఉంటుంది. అంబిషన్ కూడా ఒక బెస్ట్ ప్రోడక్ట్ వాడుకోవడానికి. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్. ఇసాబియన్ అయినా సరే, క్వాంటిస్ అయినా సరే, ప్లాటిన్ అయినా సరే, శాప్టన్ 10 అయినా సరే, ఫ్లాంబర్గ్ అయినా సరే, అదే మనకు టాటా బహర్ అయినా సరే, బయోవిటెక్స్ అయినా సరే, అదేవిధంగా మనకు ఈ లాస్ట్లో చెప్పింది ఒకటి ఇదొకటి అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్. ఇవన్నీ కూడా గ్రోత్ బాగడానికి, పూత బాగడానికి చాలా బాగా దోహదపడతాయి. ఇది మనకు మొక్క ఎదిగే దశ నుంచి ఆఖరి దశ వరకు ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు. మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి పురుగు మందులైనా, తెగు మందులైనా, ఏ మందులైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే ఇప్పుడు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా మనకు ఒక 5 రకాలు అయితే ఉన్నాయి. ఇవేంటంటే హార్మోన్స్ అనమాట. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటేనే హార్మోన్స్. అంటే మొక్కల్లో హార్మోన్స్ లోపం వల్ల ఎక్కువ శాతం పూతర్ల సమస్య జరుగుతూ ఉంటుంది. మొక్క అనేది చాలా డల్నెస్గా అయిపోతూ ఉంటుంది. పూత అనేది సెట్ అవునట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ హార్మోన్స్ అనేవి మనం ఖచ్చితంగా మన పంటలో ఒక 2 సార్లు వాడుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అందులో బెస్ట్ మనకు చూసుకుంటే కనుక మనకు ఒక బెస్ట్ 5 రకాల హార్మోన్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి బెస్ట్ది ఒకటి మనకు చమత్కార్ అని చెప్పేసి ఉంటుంది. మనకు గరుడ కంపెనీలో మెపిక్వాత్ క్లోరైడ్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు లిహోసిన్ అని చెప్పేసి ఉంటుంది. మనకు బిఎస్ఎఫ్ కంపెనీలో లిహోసిన్ అని చెప్పేసి ఉంటుంది. మనకు అది క్లోరోమెక్వాత్ క్లోరైడ్ ఏమో టెక్నికల్ అయితే ఉంటుంది దాంట్లో కూడా. అదేవిధంగా మనకు ప్యాక్ల పుట్రజల్ అని చెప్పేసి టబోలి అని చెప్పేసి ఉంటుంది. టబోలి కూడా ప్యాక్ల పుట్రజల్ టెక్నికల్ ఉంటుంది. అది కూడా బాగుంటుంది. బేర్ కంపెనీలో మనకు ప్లానిఫిక్స్ అని ఉంటుంది చెప్పేసి ఉంటుంది. ఆల్ఫా నాప్థల్ అసిటిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు డబుల్ అని చెప్పేసి ఉంటుంది గోద్రేజ్ కంపెనీలోన. దాంట్లో హోమోబ్రాసల్ అని టెక్నికల్ ఉంటుంది. ఇది కూడా ఒక బెస్ట్ హార్మోన్గా చెప్పుకోవచ్చు. ఇంకోటి మనకు ట్రైకాంటాల్ అని చెప్పేసి ఉంటుంది, మిరాకిల్ అని. అది కూడా ఒక బెస్ట్ హార్మోన్గా అయితే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడున్న వాటిలో బెస్ట్ హార్మోన్స్. టబోలి ఒకటి, లిహోసిన్ ఒకటి, చమత్కార్ ఒకటి, ప్లానఫిక్స్ ఒకటి, అదేవిధంగా మనకు మిరాకిల్ ఒకటి, డబుల్ ఒకటి. ఈ 6 రకాలు బెస్ట్ హార్మోన్స్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్గా మనం వాడుకోవచ్చు. అయితే వీటిని ఎప్పుడు వాడుకోవాలి? మేజర్గా పంట అనేది మనకు బెస్ట్గా గ్రోత్ వచ్చింది, హైట్ బాగా పెరిగింది, మనకు పూత కాపు సెట్ అవ్వట్లేదు, అక్కడికి మనకు కొంచెం వరకు గ్రోత్ స్టాప్ చేసి పక్క కొమ్మలు బాగా రావాలి, దాంతోపాటు పూత అధికంగా రావాలి, వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా పీజీఆర్స్ ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అయితే ఖచ్చితంగా వాడుకోవాలి. చాలా వరకు రైతులని వీటిని వాడడానికి ఇష్టపడరు. ఎందుకోసం అంటే గ్రోత్ ఆగిపోతుందని చెప్పి అంటూ ఉంటారు. కాకపోతే పూత దశలో మ్యాక్సిమం 2 సార్లైనా వాడుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఒకసారి స్ప్రే చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక 20 నుంచి 30 రోజుల తర్వాత మాత్రమే ఇంకో స్ప్రే చేయాలి. వెంట మాత్రం స్ప్రేయింగ్ అయితే చేసుకోవద్దు. వీటిలో మేజర్గా ఒకటి ప్లానఫిక్స్ మాత్రమే కొద్ది వరకు దీనివల్ల ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కానీ మిగతా వాటివి అయితే ఏం వల్ల ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా మనకి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అయితే చెప్పుకోవచ్చు. అంటే మొక్క బాగా హైట్ పెరిగింది, మనకు పక్క కొమ్మలు బాగా రాలేదు, పూత రాలేదు అని చెప్పి అనుకుంటే అప్పుడు హైట్ ఉన్నప్పుడు ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అని వాడుకుంటే ఇవి హార్మోన్స్ కాబట్టి మొక్కల వెంటనే హార్మోన్స్ని ఉత్పాదించపరిచి పక్క కొమ్మలు బాగా రావడానికి, గ్రోత్ మంచిగా వెజిటేటివ్ రావడానికి, దగ్గర మనకు కొమ్మలు రావడానికి, పూత అనేది బాగా రావడానికి, వచ్చిన పూత కాపుగా సెట్ అవ్వడానికి, తర్వాత కాయ కూడా మంచి సైజు రావడానికి కూడా బాగా ఈ హార్మోన్స్ అనేవి దోహదపడతాయి. ఇవి మనకు మేజర్గా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అని వీటిని చెప్పేసి అంటూ ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఈ 6 రకాల ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడున్న వాటిలో చాలా బెస్ట్గా పనిచేస్తాను కాబట్టి అన్ని రకాల పంటలు వాడుకోవచ్చు. చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. ఏ పంటలో వాడకూడదని చెప్పి ఏం లేదు. ఏ పంటలో అయినా సరే వాడుకోవచ్చు. ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అయినా, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అయినా, ఇవి రెండిట్లో కూడా ఏవైనా సరే ఖచ్చితంగా మీరు మీ పంటల్లో ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు అనమాట. మేజర్గా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి మొక్క హైట్ ఉన్నప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అయితే మీరు ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మిరప పంటలు కూడా వాడుకోవచ్చు. ఏం ప్రాబ్లం అయితే లేదనమాట. ఇది వీటి గురించి పూర్తి డిఫరెన్స్ అయితే కనుక ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియని పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను. ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.